छोटा शेफ। చక్రి నేను ఇప్పుడు ఒకటి చెప్తాను, అది నువ్వు కూడా మళ్ళీ చెప్పాలి, ఓకేనా? ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. సో ఇవాళ స్పెషల్ డే కదా, ఇవాళ ఏ స్పెషల్ ఐటమ్ చేద్దాము? శనగపిండి లేకపోతే శనగపిండి ఏంటి? మనం ఇవాళ పేలాల పిండి చేద్దాం, ఓకే? ఈరోజు పేలాల పిండి మొన్న ఎపిసోడ్ చేసినట్టు బాగా బాగుంది. ఈ ఎపిసోడ్ కూడా చాలా బాగోబోతుంది. సో ఈ తొలి ఏకాదశికి మనం పేలాల పిండి చేయబోతున్నాం కదా, దానికి కావాల్సిన పదార్థాలు మనం చెప్పేద్దాం. సో పేలాల పిండికి కావాల్సిన పదార్థాలు: పాప్కార్న్, పేలాలు, బాదం, ఇంకోటి జీడిపప్పు, బెల్లం, ఇలాచీ పౌడర్. చాలు ఒకటి నేను తినలా. ఈ తొలి ఏకాదశి రోజు ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ పేలాల పిండి తింటారు. పొద్దున మా మమ్మీ చేసింది, చాలా బాగుంది, కానీ మా చక్రి తినలే కదా, అందుకని నేను ఇక్కడికి వచ్చి చేస్తున్నాను. సో దీని ప్రొసీజర్ ఏంటో చెప్పేద్దామా? ఫస్ట్ మనము గ్యాస్ వెలిగించుకోవాలి. దూరంగా ఉండాలి. దానిపైన ప్యాన్ పెట్టుకోవాలి. అందులో జీడిపప్పు వేసుకోవాలి. సో జీడిపప్పుని కొంచెం సేపు వేయించాలి. కొంచెం సేపు నీకు ఏకాదశి గురించి ఒకటి చెప్పాలా? ఈ తొలి ఏకాదశి ఆషాఢ మాసంలో ఫస్ట్ ఫెస్టివల్. ఈ ఫెస్టివల్ తర్వాతే అన్ని ఫెస్టివల్స్ వస్తాయి. సో ఇవాళ దీపావళి అన్ని దాని తర్వాత, దీపావళి నవంబర్ లో. సో ఇది ఒక స్పెషల్ ఫెస్టివల్ అండ్ స్పెషల్ ఎపిసోడ్ కదా. అవును, అందుకనే ఇవాళ ఒక గేమ్ ఆడాలి. ఏ గేమ్? ఇవాళ ఇంగ్లీష్ లో మాట్లాడకుండా తెలుగులోనే మాత్రమే మాట్లాడాలి. ఓకే, సో ఇవి ఫ్రై అయిపోయాయి కదా, అందుకనే దీన్ని మనం ఒక ప్లేట్ లో వేసేసుకుందామా? ప్లేట్ ఏది? ఓకే, ఒక బౌల్. నీకు జీడిపప్పు ఇష్టమా? ఇష్టం. అవును, జీడిపప్పుని తెలుగులో ఏమంటారు? జీడిపప్పు అంటే జీడిపప్పు. వెరీ గుడ్, క్లవర్ బాయ్. ఇంగ్లీష్ లో జీడి అంటారు. జీడి. సరే, ఇప్పుడు మనం జీడిపప్పుని వేయించేసాం కదా, ఇప్పుడు బాదాంని కూడా వేయించుకోవాలి. నేను వేస్తా ప్లీజ్. నువ్వు మిక్స్, ఓకే? వేస్తావా? ఎందుకో చాలా సైలెంట్గా ఉన్నాడు వాళ్ళ బాబు. అబ్బా సైలెంట్ గానే. నెక్స్ట్ నేను ఇప్పుడు మనం యాక్టింగ్ ఉందా అనుకో. దీపావళి చాలు, ఇంకెంత ఇస్తావు? చాలు. ఏంటది? బాదం పప్పు లేకపోతే జీడిపప్పు ఆల్రెడీ మనం వేయించేసాం. అక్క ఈరోజు పండగ కదా, ఏదైనా చెప్పక్క ఆ పండగ గురించి. ఈ తొలి ఏకాదశి రోజు అందరూ టెంపుల్స్ కి వెళ్ళాలి. నైట్ వెళ్దామా? వెళ్దాము. మొన్న ఆంజనేయ స్వామికి వెళ్ళాం కదా, ఆంజనేయ అక్కడికి వెళ్దాం. సరే, ఫస్ట్ నేను చెప్పేది అక్కడ టెంపుల్స్కి వెళ్ళాక దర్శించుకోవాలి. దాని తర్వాత వాళ్ళు అక్కడ కూడా పేలాల పిండి పెడతారు, అది కంపల్సరీ తినాలి. సో ఇవి వేగిపోయాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీంట్లో వేసుకోవాలి. గిన్నె అక్కడ నుంచి నాకు రాదు, కానీ దీన్ని కూడా ఒక బౌల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, దీని తర్వాత ప్రొసీజర్ ఏంటో నేను చెప్పేస్తాను. ఏంటి ఏమైంది? మనం మిక్సీ తీసుకోవాలి. అక్క మిక్సీ ఏమంటారు? నాకు కూడా తెలియదు, అందుకని నేను మిక్సీ అని చెప్పాను. లేదు, నేనెందుకు గేమ్ ఓడిపోతాను. నేనైతే గెలుస్తాను. సరే,
సో ఇప్పుడు ఇందులో పేలాలు వేసుకోవాలి. పేలాలు కాదు, పాప్కార్న్. పేలాలు. మనం ఏం గేమ్ ఆడుతున్నాము? తెలుగు కదా, ఇంగ్లీష్ లో పాప్కార్న్ అంటారు. అవునా? సరే. అక్క అక్క నువ్వు 4 సార్లు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నావు గేమ్ గేమ్ అని. సారీ రా, మళ్ళీ. ఓకే, మళ్ళీ ఇంగ్లీష్ లో మాట్లాడారు. సరే, క్షమించు. అది తెలుగు కరెక్ట్. యా, నీకు ఇష్టమా పేలాలంటే? నాకు పాప్కార్న్, నాకు ఇష్టం పేలాలు. పాప్కార్న్ అని వదిలేసి. ఏయ్, పేలాలు కొద్దిగా. సో ఇప్పుడు దీన్ని మనం లిడ్ పెట్టేయాలన్నమాట. ఇలాంటి పేలాలు తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ చేసుకోవాలి. ఏమైంది అక్క? నీ చోటు నేను ఉంటా, నేను పట్టుకోడానికి. సరిపోయింది. మనం ఇప్పుడు దీన్ని పిడుదుమా? అక్క ఈ ప్రొజెక్టర్ నీకు ఎట్లా తెలుసు? పొద్దున మా మమ్మీ చేస్తుంటే చూసాను కదా, ఆడియన్స్ అందరికి చూపించాలని మొత్తం నేర్చుకుని వచ్చా. ఓహో. సో మనము బెల్లం వేసుకోవాలి. అవును. అబ్బా, ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. నేను కూడా కలిపేస్తా ప్లీజ్. కలుపు. నువ్వు దంచుతున్నావు మళ్ళీ. మరే చిన్నది కింద పడుతుంది కదా, అందుకని దంచాలి. యా, చాలే, చాలు చాలు. ఏ చాలు. కలుపుతావా? సో ఇప్పుడు మనం ఇందులో యాలక్కాయల పొడి వేసుకోవాలి. ఒకసారి కలుపు. అక్క నేనంటే ఎందుకు ఇష్టంలా? ఓ, నాకు అర్థమైంది. నువ్వు నాకు ఎందుకు ఇష్టమా అని అడుగుతున్నావా? ఎందుకంటే నువ్వు నా తమ్ముడు కదా, ప్లస్ ఈ లోకంలో నువ్వేం అల్లరి చేస్తావు కదా, అందుకని. సో ఇప్పుడు మనం దీన్ని ఇలా బాగా కలుపుకోవాలి. దాని తర్వాత మనం దీన్ని మిక్సీలో వేసుకుని బాగా పౌడర్ చేసేసుకోవాలి. సరే పిండి చేసేసుకోవాలి. మన ఇద్దరం నీ తోడు నేనున్నా. ఆల్రెడీ అన్న ఫేవర్ చేసాడు. నువ్వు సూపర్ చక్రి. వీరప్పం రెడీ? అడ్వెంచర్ చేయబోతుంది ఇప్పుడు. ఓకే, ఇప్పుడు దాకా చోటా చెఫ్ లో మిక్సీయే వాడలేదు, కానీ ఇప్పుడు వాడుతున్నాం. అది కూడా నేను వచ్చాను కాబట్టి. అయిపోయినట్టుంది కదా పిండి. చిన్న ముక్కలు అయిపోయింది. ఎంత బాగుంది కదా, చూస్తుంటే నోరు. ఇప్పుడు దీన్ని మనం పాప్కార్న్ లాగా వచ్చినాయి. అవునా? సరే, దీన్ని మనం ప్యాన్ లో వేసేసుకో. ఓ వా, ఎంత వచ్చింది అసలు. సో ఇందులో మనం బాదం వేసుకోవాలి. బాదం, మళ్ళీ జీడిపప్పు. కలపాలి. ఈ పేలాలు జొన్నలతో చేస్తారు కదా, అందుకనే ఉపవాసం ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచిది. అవునండి, ఇప్పుడు దాకా ఎవ్వరు తినలేదండి, స్పెషల్ కూడా. ఇప్పుడు మనం కలిపేసాం కదా, దీన్ని సర్వింగ్ బౌల్ లో సర్వ్ చేసేసుకుందాం. అక్క తెలుగులో అన్నక్క. అదే. సో ఇప్పుడు దీన్ని మనం గిన్నెలో పెట్టేసుకుందాం. హలో, సో అంటే తెలుగు. సో అంటే తెలుగు. సో అంటే సో అన్నావు కదా ఇప్పుడు, అది తెలుగు. నువ్వు సో ఎంతకు వచ్చిందో నాకు. సో ఇప్పుడు మనం దీన్ని టేస్ట్ చేసే ముందు పదార్థాలు ఇంకా ప్రొసీజర్ తినాలి. ప్రసాద్ సరే, ఏదో ఒక చేద్దాం. ఫస్ట్ మనం పదార్థాలు ఇంకా ప్రొసీజర్ చెప్తామే. ఐ మీన్ పదార్థాలు ప్రొసీజర్ ఏమంటారో నాకు రాదు. తయారు చేసే విధానం మనం చెప్పాలి. బాగానే గుర్తుంచుకుంటారు. దీనికి కావాల్సిన పదార్థాలు జీడిపప్పు, బాదం, ఇలాచీ పౌడర్, బెల్లం, పేలాలు అవన్నీ కలిపేసుకొని. దీన్ని తయారు చేసే విధానం, ఫస్ట్ స్టవ్ వెలిగించుకోవాలి. దానిపైన ప్యాన్ పెట్టాలి, ఐ మీన్ కడాయి పెట్టుకోవాలి. అందులో జీడిపప్పు కాసేపు వేయించి దాని తర్వాత మళ్ళీ బాదం వేయించాలి. దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. అవును. దాని తర్వాత మనం మిక్సీ తీసుకోవాలి. అందులో పేలాలు వేసి పిండి చేయాలి. దాని తర్వాత మళ్ళీ మనం పిండి చేసిన పేలాలలో
బెల్లం ఇంకా ఇలాచి పౌడర్ వేసి మళ్ళీ పిండి చేయాలి. దాని తర్వాత మనం పాన్ లో పిండి చేసిన పేలాలు, బెల్లము, ఇలాచి వేసుకుని అందులో వేయించిన జీడిపప్పు ఇంకా వేయించిన బాదం వేసుకొని కలుపుకోవాలి. దాని తర్వాత దీన్ని సర్వింగ్ అంటే సరే ప్లీజ్ దాన్ని గిన్నెలో వేసుకోవాలి. దాని తర్వాత టేస్టింగ్ టైమే. ఎంత వేస్తాం ఇప్పుడు మనం టేస్ట్ చేసేద్దామా? నాకైతే ఫుల్గా తినాలని. ఫస్ట్ నువ్వే టేస్ట్ చేయి. నువ్వు తిన్నావు కదా మీ ఇంట్లో, అందుకనే ఫస్ట్ నువ్వే టేస్ట్ చేయి అన్న. కాదు నీ మొత్తం నువ్వు మొత్తం నేను ఎక్కడ చేయాలి, నేను చేసింది నేను టేస్ట్ చేయాలి. కాదు నువ్వు మీ ఇంట్లో టేస్ట్ చేస్తానులే. మన ఏదో చేసాం కానీ అది బాగుంది. సూపర్ సూపర్ సూపర్. అవునా? నేను కూడా టేస్ట్ చేస్తానే. మీ ఇంట్లో నువ్వు తిన్నావు కానీ నేను తింటా. చాలా బాగుంది, చాలా స్వీట్ స్వీట్ గా. అండ్ పేలాలు వేసారు కదా, అది ఇంకా బాగుంది. రే తిని చాలరా, మంచిగా చెప్పరా ఎలా ఉందో. రే చెప్పరా, ఆగు. నువ్వు చెప్పాక ఇదిగో ఇది రెండు ఇచ్చేస్తా. నువ్వు చెప్పైతే. బాగుందండి, మంచిగా ఉందండి. ఇది నాకు తినాలనిపిస్తుంది కానీ బాగుందండి. అసలు మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ప్లస్ మీరు కంపల్సరీ చేసుకోవాలి కాబట్టి మీరు టీవీలో చూడండి, లేకపోతే రావండి, మేము తినిపిస్తాం. ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. బాయ్.